వాసు చీకటితోటే బయటకు వెళుతుంటే ధన్య మావయ్య, వాసుదేవ్ గారు ఒక్క క్షణం ఉండండి, నేను వస్తాను అన్నారు వెంటపడుతూ. వాసు నొచ్చుకుంటూ, మీరు ఏమిటి నన్ను వాసుదేవ్ గారు అనటం? వాసు అని పిలవండి చాలు అన్నాడు. అలాగే వాసు. పొలానికేనా? కొద్దిసేపు మౌనంగా నడిచాక, మీకు ఈ ఊరి జనం ఇచ్చే గౌరవం ఇస్తుంటే మీరు జనంతో చాలా కలుపుగోలుగా ఉండేటట్టు ఉన్నారు అంటూ సంభాషణ ప్రారంభించారు ధన్యమావయ్య ధర్మారావు. మొదట్లో నేను చాలా బిడియంగా ఉండేవాడిని. దేవి వచ్చాక నా జీవితమే మారిపోయింది. తను నేర్పిన బాటే ఇది. ఓహో, ఇందులో మీ గొప్పతనం ఎక్కువలేండి. ఆ కాలంలో భార్య మాట విని బాగుపడినవాడు ఎవరున్నారులేండి. మీరు నాకు అన్నలాంటి వాళ్ళు. నన్ను మరీ అంత గౌరవించటం నాకు సిగ్గనిపిస్తుంది. అలాగే అలాగే వాసు, అన్న అని పెద్దరికాన్ని ఇచ్చావు. అలా అంటుంటే ధర్మారావు కళ్ళు చెమర్చాయి. ఏదో గుర్తుకొచ్చినట్టు ఉంది అనుకున్నాడు వాసు. కానీ బయటపడి అడగలేదు. ఒకప్పుడు మాకు పొలాలు ఉండేవి. అక్కడి వరకు చెప్పి ఆగాడు ధర్మారావు. ఆయన గొంతు వింటే చెప్పలేక ఆగిపోయినట్టు అనిపించింది వాసుకి. దూరంగా ఉన్న పొలాల వైపు నిస్తేజంగా చూస్తూ నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. ఏం చేయాలో తెలియక ఓదార్పుగా ధర్మారావు చేయి పట్టుకున్నాడు వాసు. దానికే చలించిపోయాడు ధర్మారావు. ఎందుకో నీతో చెప్పుకోవాలనిపిస్తుంది అంటూ భుజానికి కళ్ళు తుడుచుకున్నాడు. మా అన్న బాగా చదువుకున్నాడు. మా కాలంలో అప్పుడే ఈ విదేశీ ఉద్యోగాలకి డిమాండ్ వస్తుంది. విప్రో కంపెనీలో పనిచేసేవాడు. ఒకసారి కంపెనీ తరపున అమెరికాకి వెళ్ళాడు. 2 ఏళ్ల తర్వాత అక్కడి నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగం చేయాలి అన్న విదేశీ వ్యామోహం ఎక్కువైంది. అప్పటికే పిల్లలని ఇంగ్లీష్ చదువులు చదివిస్తున్నాడు. అక్కడికి మళ్ళీ వెళ్ళాలంటే అతని అకౌంట్లో డబ్బులు ఉండాలంట. అంత డబ్బులు లేక పొలాలమ్మి అకౌంట్లో డబ్బు చూపెట్టాలి అనుకున్నాడు. కానీ ఆస్తి ఉమ్మడిది. పెళ్ళయి పిల్లలు ఉన్నా అందరం కలిసే ఉండేవాళ్ళం. అంటే అర్థం చేసుకో మా అన్నకు మేము ఎంత గౌరవం ఇచ్చామన్నది. కానీ వాడు మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందులో మా చెల్లెలు పొలం కూడా ఉంది. మా నాన్న నా చెల్లెలు అయిన ధన్య అమ్మకు 1 ఎకరం పొలం ఇచ్చాడు. అంతా కలిపి నేనే వ్యవసాయం చేసేవాడిని. చెల్లెలు పంట చెల్లెలకు ఇచ్చేసేవాడిని. మా అన్న ఉద్యోగస్తుడు కావటంతో ఆయన 2 ఎకరాల పొలము నేనే చేసేవాడిని. నాకు వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు. పొలాలమ్మి అమెరికాకు వెళ్ళిన మా అన్న తర్వాత మాతో మాట్లాడలేదు. మాకు వివరాలు ఏమీ తెలియదు. చెల్లెలు మొదట్లో ఏమీ అడగలేదు. కానీ భర్త చనిపోయాక తనకు తప్పలేదు. విధిలేని పరిస్థితుల్లో తను నా పంచన చేరింది. వాడు చేసిన అన్యాయం నేను చేయలేను కదా. తన బాధ్యత పూర్తిగా నేనే తీసుకున్నాను. అతని గొంతు గద్గదికంగా మారింది. వాసు ఓదార్పుగా ధర్మారావు చేయి పట్టుకుని, ఎంత విచిత్రమో చూడండి. ఒక తల్లి కడుపున పుట్టిన మీరు విరుద్ధ భావాలతో ఉన్నారు. మా దేవి కుటుంబంలో కూడా అంతే. దేవి చాలా ఉన్నతమైనది. అయితే వాళ్ళ అన్న స్వార్థపరుడు. అలా అని దేవి వాళ్ళని దూరం చేసుకోవాలని అనుకోలేదు. మంచికైనా తిట్టుకోవటానికైనా ద్వేషించటానికైనా ఒకరంటూ ఉండాలి. అసలు మనుషులు లేకుండా మాత్రం ఉండకూడదు అంటుంటుంది. అంతేకాదు, వాళ్ళు ఎంత దూరం పెట్టినా వాళ్లకు దగ్గరవటానికి తను చాలా తగ్గుతుంది. తనను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అంతే. మీ అన్నగారిలా మీ తోబుట్టువు విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించగా బాధ్యతగా వ్యవహరించారు. ధర్మారావు ఒక నవ్వు నవ్వి, నేను చేసింది ఏముందలేండి, తోడుగా నిలబడ్డాను అంతే. వ్యవసాయం చేసిన చోటే కూలిగా వెళ్ళాను. ఇద్దరం కూలి చేసుకున్నాము. కాకపోతే నా భార్య నుండి వ్యతిరేకత లేదు. నిర్ఘాంతపోయామే కానీ మా అన్నని దూషించుకోలేదు. అన్న చేసిన ద్రోహం కంటే దేవుడు తనకు చేసిన ద్రోహమే ఎక్కువ అనుకునేది మా చెల్లెలు. పాపం ధన్య మాకు చాలా తోడ్పడింది. తెలివైన పిల్ల. చదువుకుంటేనే ట్యూషన్ చెప్పి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చి వాళ్ళ అన్నను చదివించుకుంది. ఇప్పుడు వాళ్ళ అన్న కూడా ఉద్యోగం చేస్తున్నాడు. కాకపోతే ధన్యకు రాబోయే జీతం అంత కాదు. ఏదో ఒక 30,000 లోపు సంపాదించుకుంటున్నాడు. ఇంటికి 10,000 పంపుతాడు. అది మాకు చాలా ఎక్కువ అనుకో. నా పిల్లలు కూడా ఏదో ఒక రకంగా బ్రతుకుతున్నారు. నా మనవరాలు పెళ్ళికే ఈ హంగామా అంతా. ఇప్పుడు కష్టాలు ఏం లేవు. కానీ మీలా వ్యవసాయం చేసుకోలేకపోతున్నాను. అదో బాధ. అందుకే ఇలా బయటపడ్డాను. పొద్దున లేచి పొలం వైపు వెళ్ళటం అంటే చాలా ఇష్టం.
నా పొలం కాకపోయినా వేరే ఎవరి పొలం అయినా సరే వెళ్ళి చూసి ఆనందపడతాను. ధన్యకు కూడా ఉద్యోగం వచ్చేయటంతో మా ఆనందానికి అవధులు లేవనుకోండి. నెలకి ఓ 70 దాకా వస్తుందట. మా కాలంలో ఎకరా పొలం అంతకు పోయేది. మీ అమ్మాయికి ఇంకా ఎక్కువే వస్తుందట కదా. డబ్బుదేముందులేండి, ప్రశాంతత ముఖ్యం. ఆ అబ్బాయి మీ అల్లుడు కాబోతున్నాడట కదా. అదృష్టవంతులు, గుణం గల అబ్బాయి దొరికాడు. వాసుకి హృదయం ఉప్పొంగగా చిన్న చిరునవ్వు ఇచ్చాడు. నీటి వసతి లేని, వ్యవసాయం మీద శ్రద్ధ ఉండే వాళ్ళకి బోరు వేయిస్తానని మా ఊర్లో 10 ఎకరాల సాగుకు పనికి వచ్చేలా ఒక బోరు వేయించాడు. అంత గొప్ప మనసు ఎవరికుంటుంది? నేను ఎంత పొగిడినా సామాన్యమైన విషయం అయినట్టుగా తోసిపుచ్చాడు. నిజమా? ఈ విషయం నాకు తెలియదే, ఆశ్చర్యంగా అన్నాడు వాసు. మంచివాళ్ళు బయటకు ఎందుకు చెప్పుకుంటారండి? పృథ్వీ తమకే కాక ఇలా ఎంతమందికి చేశాడో అనుకున్నాడు వాసు మనసులో. ఏయ్ సాయిబు పిల్ల, నిద్ర లేచావా? ఏయ్, నిద్ర లేచి సాయిబు పిల్లేంటి? వెంటనే వచ్చింది మెసేజ్. ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు పృథ్వీ. పోనీ కిరస్తానివా? పోరా. ఆ, పెద్దవాడినన్న మర్యాద కూడా లేదా? చిన్నపిల్లనన్న జాలి కూడా లేదా? ఓయ్ మేరా జానేమాన్, మానం తీయకే. క్లోజ్ చేసింది. వెంటనే వీడియో కాల్ చేశాడు. తీయకపోతే కసురుతావు, తీస్తే ఏడిపిస్తావు. మళ్ళీ మెసేజ్ పెట్టింది. సారీ, వీడియో కాల్ చేయవే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. చీపో. కట్ చేశాడు. పడకపై నుంచి లేచి పెరట్లోకి వెళ్ళింది. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసి చెట్టు కింద కూర్చుని మొదలుకి వీపు ఆనించి ఒడిలో ఫోన్ పెట్టుకుని వీడియో కాల్ చేసింది. వెంటనే తీశాడు. తల ఎత్తి చూడక గునిసింది. పృథ్వీ కన్నుల నిండుగా చూసుకుంటూ, నిద్రలేవగానే నిన్ను బ్రతిమలాడకుండా ఎప్పుడు చూసుకుంటానో ఏమో అన్నాడు మత్తుగా. ఈ మూలుగులు ఎప్పుడు నేర్చుకున్నావే? ఎంచక్క కోపంగా చూస్తూ మూతి తిప్పుతూ విసురుగా నడిచి వెళ్ళే నర్మదలాగే ఉండవే, బాగుంటుంది. ఇదేంటో తల వంచి కూర్చోవటాలు నిట్టూరుస్తూ అన్నాడు. పో బావా. అయ్య బాబోయ్, నేను నిన్ను ఇలా ఊహించలేదే చెలి. బావా. అందుకే వీడియో కాల్ చేయండి అంది సిగ్గుగా. అలా మెలికలు తిరగకే, అత్త వచ్చిందంటే కథ అడ్డం తిరుగుతుంది. అప్పుడు తలెత్తి చురుగ్గా కళ్ళల్లోకి చూసింది. పృథ్వీ చిలిపిగా నవ్వాడు. మళ్ళీ తల వంచేసుకుంది. ఏ, నా వైపు చూడవే. పొద్దున్నే ఈ బ్రతిమలాడించుకోవటాలు ఏంటి? అందులోనూ ఈరోజు వర్క్ చాలా ఉంది, కాస్త బూస్టప్ చేయవే. ముందు నువ్వు ఆ చూపు తగ్గించు. ఏ చూపు? చురుగ్గా చూస్తూ తలెత్తింది. పకపక నవ్వాడు. నువ్వలా చూస్తుంటే నేను నిన్నెప్పుడు చూడాలి? కోపంగా అంటూ అసలు విషయం బయటపెట్టింది. పృథ్వీ మరింత గట్టిగా నవ్వుతూ, సరే నేను తల ఉంచుకుంటాలే, నువ్వు చూసుకో అన్నాడు. ఫోన్ని మొహానికి ఆనించుకుంది. అరే, అత్తొచ్చింది. ఉలిక్కిపడి తలెత్తి చుట్టూ చూసింది. పృథ్వీ పకపక నవ్వాడు. కోపంగా పిడికిలి బిగించి గుద్దుతానన్నట్టు చెయ్యి చూపి ఫోన్ కట్ చేసింది ఉడుకుముత్తనంతో. అవకాశం చేజారినట్టు నిరాశగా మళ్ళీ రింగ్ చేశాడు. ఎత్తాలని ఉన్నా కావాలని కట్ చేసింది. ధన్య నిద్ర లేచి పెరట్లో ఉన్న నర్మద దగ్గరికి వచ్చి, ఏంటి ఇక్కడ ఉన్నావు? మంచి సమయం, పృథ్వీ సార్ మేలుకొని ఉన్నారు. పెరట్లో కూర్చోకపోతే ఎంచక్క దుప్పట్లో ముసుగేసుకుని మాట్లాడుకోవచ్చుగా అంది. ఉచిత సలహా వినటానికి బాగుంటుంది. ఎంచక్క ఏదో నువ్వే చేసుకో వేటకారంగా అంది. పృథ్వీ సార్ లాగా నాకు ఎవరైనా దొరికితే నీలా మాత్రం మనసులో దాచుకోను ఖచ్చితంగా అంది. అబ్బో, ఏదైనా అనుభవిస్తే తెలుస్తుంది. అన్నిటిలో ఇంత తెలివిగా ఉంటూ ఈ విషయంలో ధన్య మాట పూర్తి కాకనే నోటికి చెయ్యి అడ్డుపెట్టి, చాలు ఆపు, నా ప్రేమ ఎంతో ఆయన గారికి తెలియజేశాను. కానీ ఆపేసావేం చెప్పు. ఏంటా నాంచుడు? ఊరికే ఉడికిస్తాడు గారంగా అంది. ఉడికిస్తే ఉడికించని, నువ్వు అలాగే చెయ్యి. నా వల్ల కాదు, చూడగానే సిగ్గేస్తుంది చెప్పలేక చెప్పింది. ధన్య నవ్వి, అయితే బాగా ముదిరింది. ఏంటి నువ్వు కూడా? అందుకే నీకు కూడా ఏం చెప్పకూడదు బొంగమూతి పెట్టింది. అలా కాదమ్మా, పాపం విరహంతో అక్కడ వేగిపోతున్నాడు బుజ్జిగిస్తున్నట్టు అంది.
ఏయ్ వెటకారమా? చిచి, పాపం నాకు ఫోన్ చేసి నీకు ఇవ్వమన్నాడు. పొద్దు పొద్దున్నే కదా గుర్తొచ్చుంటావు. ఇందాకే మాట్లాడాడు అని చెబితే పృథ్వీ కూడా లోకువవుతాడు అని మనసులో అనుకుని గాఢంగా నిట్టొచ్చింది. పృథ్వీ వస్తున్నాడని తెలిసి ఇంటికి చేరుకోకముందే పృథ్వీని కలవాలని నర్మద పరుగు పరుగున రోడ్డు వైపు వెళ్ళింది. పల్లెబాట మలుపులతో ఉండటంతో పృథ్వీ కారును దూరం నుండే చూసిన నర్మద అడ్డదారిలో పొలంగట్ల వైపు నుండి పరుగు తీసింది. పృథ్వీ కారు పొలిమేర వద్ద ఉన్న మలుపు చేరుకునే సమయానికి పొలంగట్లపై నుంచి నర్మద రోడ్డుపైకి గబగబా వచ్చి కారుకు అడ్డం నిలబడింది. హఠాత్తుగా వచ్చి నిలబడ్డ నర్మదను చూసి కంగారుగా సడన్ బ్రేక్ వేశాడు. ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. డోర్ ఓపెన్ చేసి బయటకు దిగి కోపంగా నర్మద వైపు వెళ్ళి, నీకు అసలు బుద్ధుందా అన్నాడు. పృథ్వీ మాటలు పట్టించుకోకుండా లోపలికి పద బావా అంటూ డోర్ ఓపెన్ చేసుకుని తనే ముందుగా వెళ్ళి కూర్చుంది. పృథ్వీకి ఏమీ అర్థం కాక తను లోపలికి వెళ్ళి, ఏమిటి ఎందుకంత కంగారు అడిగాడు. అదేం పట్టించుకోక పృథ్వీ మొహాన్ని 2 చేతులతో తన వైపు తిప్పుకుని కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ, చూడు బాగా అంది. ఏంటి నాకేం అర్థం కావటం లేదు అన్నాడు అయోమయంగా. అలాగే చూస్తూ, ధన్యకు ఎందుకు ఫోన్ చేశావు అడిగింది సూటిగా. నువ్వు ఫోన్ తీయకపోతే నేనేం చేయను? నువ్వు నన్ను ఉడికించాక నేను ఎలా తీయను? అందుకే అలా చేశాను. ప్రేమగా నర్మద చేతులపై చేతులు వేసి ముక్కుతో నర్మద ముక్కును తాకబోతూ చెప్పాడు. ఒకవేళ ధన్యం లేకపోయినట్లయితే? మా అత్త ఉంది కదా. అమ్మ బాబోయ్, ధన్యం ఉండి బ్రతికించిందన్నమాట. లేదంటే నన్ను వేపుకు తినేసేది. పృథ్వీ హాయిగా నవ్వుతూ, ఏం చేస్తుందేం అన్నాడు కవ్విస్తున్నట్లు. పాపం తెలియనట్టు. చెప్పు చెప్పు ఆశగా అడిగాడు. ఏముంది, ఇదిగో నీ పద్ధతి ఏం బాగోలేదు. పృథ్వీ చాలా మంచివాడు. నా మాట కాదనుకు. పెద్దవాడైతే ఏముంది, నీ మంకు పట్టును అర్థం చేసుకుంటాడు. అలాంటి భర్త దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అంటూ నా మనసులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని సాగతీస్తూ, ఎందుకులే నా కష్టాలు అంది పెదవి విరుస్తూ. పృథ్వీ పకపక నవ్వాడు. నవ్వుతూ, ఎంత పుణ్యం చేసుకున్నావేం అని అడిగాడు. అంటూ కళ్ళల్లోకి మరింత దీక్షగా చూసింది. ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తూ మరింత ముందుకు వచ్చాడు. ఇద్దరు పెదవులు తగులుతున్నాయి. ఒక్క క్షణం చూపులు బందీ అయ్యాయి. మనిద్దరం తప్ప ఎవరూ లేని చోటికి తీసుకెళ్ళు బావా తమకంగా అంది. పృథ్వీ చేతులు ఒక్కసారిగా నర్మద నడుమును చుట్టి బిగుసుకున్నాయి. హారన్ శబ్దం వినిపించి పృథ్వీ ఉలిక్కిపడి నర్మదను వదిలేశాడు. నర్మద పక్కకు జరిగి పృథ్వీ భుజంపై తలవాల్చింది. ఎదురుగా ఒక ఆటో దారివ్వమని హారన్ వేస్తుంది. పృథ్వీకి సిగ్గనిపించింది. బాగా చూసి ఉంటారు అన్నాడు. చూడని అంది. మై గాడ్, అత్తిపత్తి అన్నాడు. పృథ్వీ కార్ స్టార్ట్ చేశాడు. అదేం పిలుపు ఆశ్చర్యంగా అడిగింది. నవ్వి దానికి సమాధానం ఇవ్వక, అయినా నేను ఇంటికి వస్తుంటే నువ్వేంటి ఇక్కడ సడన్గా? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు ధన్య చెప్పింది. పాపం ఫోన్ తీసి మాట్లాడొచ్చు కదా అంది. నా ఫోన్లో ఉన్న మిస్డ్ కాల్ చూసి. మరి బుద్ధి ఉండక్కర్లేదు. నువ్వు కవ్విస్తూ ఏదో ఒక మాట అంటావు. నీతో కాక ఎవరితో మాట్లాడతాను? కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చెయ్యి నర్మద ఒడిలో వేశాడు. మృదువుగా చేతిని తొలగిస్తూ, నీ మాటలు చూపులు నన్ను మాట్లాడనీయటం లేదు బావా. చూపు కిందికి వాల్చి మెల్లగా అంది. కారు చాలా స్లోగా నడుపుతున్నాడు పృథ్వీ. ఆ మాటతో నర్మద వైపు చూశాడు. కళ్ళు కిందికి వాల్చి తన చేతిని తొలగిస్తున్నట్టు పట్టుకుని ఉంది. చేతిని జరిపి మళ్ళీ నర్మద ఒడిలో వేశాడు. అందరి మధ్యలో నిన్ను చూడలేను. నువ్వు నన్ను చూస్తూ ఉంటే నిలవలేను. ఏం చేయాలో తెలియక ఎవరికీ తెలియకుండా ఇలా పరిగెత్తుకు వచ్చేశాను మంద్రస్థాయిలో అంటూ పృథ్వీ చేతిని గట్టిగా పట్టుకుని మొహాన్ని పృథ్వీ భుజానికి ఆంచి రుద్దింది. పృథ్వీకి కూడా ఆ క్షణం తామిద్దరూ ఎక్కడైనా ఏకాంతంగా ఉంటే బాగుంటుందనని బలంగా అనిపించింది. కానీ అశక్తుడై ఎడమ చేతిని నర్మద ఎడమ చెంపపై వేసి తన వైపుగా నొక్కుకున్నాడు. ఏం చేద్దాం బావా బేలగా చూస్తూ అడిగింది. సమాధానం ఇవ్వలేకపోయాడు. కానీ పరిపక్వత చెందిన మనసుతో త్వరలో అని కన్ను గిట్టాడు. పో, మీ వీధి వచ్చింది. బాబోయ్, చటుక్కున డోరు తీయబోయింది. ఏయ్ కంగారుగా ఆపి, ఏంట్రా అనాలోచిత చర్య అన్నాడు చిరుకోపంగా ఆపుతూ. బావా, ఇంకెప్పుడు ఎవరికి ఫోన్ చేయకు. నేనే కొంతసేపటి తర్వాత చేస్తాను.
లేదంటే వస్తున్నట్టు నాకే మెసేజ్ పెట్టు, ఇంకెవరికి పెట్టకు, హెచ్చరిస్తున్నట్లు ఖచ్చితంగా చెప్పింది. జీ హుజూర్ అన్నాడు. పో, సిగ్గుపడుతూ. అందరి మధ్యలో నన్నేమనుకు, చూడకు అంది బొంగమూతి పెడుతూ. అన్నాడు నర్మదను అనుసరిస్తూ. ఇదే వద్దన్నది. కోపంగా చూసి దిగి ఇళ్ల మధ్య నుంచి వెళ్ళిపోయింది. పృథ్వీ అమాయకంగా ఏమీ ఎరగనట్టుగా అత్త ఇంటి ముందు కారు ఆపాడు. ఇంటి ముందు కారు ఆగగానే బయటికి వచ్చిన దేవిక, అరే పృథ్వీ, ఇదేమిటి ఇంత పొద్దున్నే, రారా అంటూ ఆహ్వానించింది. ఊరికనే వచ్చాలే, ఇక స్వతంత్రం ఎక్కువ కదా, పెళ్ళి అయ్యే వరకు ఆగరా, ఎవరి మనసు ఎప్పుడు మారుతుందో ఏమో. ఎవరి మీద అనుమానం? సాగదీసి నీపైనే అంది తలపై చిన్నగా ముట్టుతూ. ఆ చేతిని అభిమానంగా పట్టుకుని ఇంటి లోపలికి నడుస్తూ. నీ కూతురిపై కాదు కదా? దేవిక ముఖం ఆ మాటతో కాస్త చిన్నపోయింది. అలా ఏం లేదులే, దాని మొహం చిన్నపిల్ల, చదువు తప్ప ఏమీ తెలియలేదు. తలుపు దగ్గర చాటుగా నర్మద డ్రెస్ కనిపించింది. అలాగా అత్త, పాపం, ఎంత దాచుకుందామన్నా ఆ మాటల్లో హాస్యం తొంగి చూసింది. నర్మద వెంటనే తలుపు చాటు నుంచి బయటికి వచ్చి ఉరిమి చూసింది పృథ్వీని. బావ వచ్చాడు, టిఫిన్ పెట్టు ఆజ్ఞ జారీ చేసినట్టుగా అంది దేవిక. పాపం వాళ్ళ ఇంట్లో తినలేదు అంటనా? ఏంటా పొగరు, గద్దించింది దేవిక. గుడ్ మార్నింగ్ సార్ అంటూ అక్కడికి వచ్చింది ధన్య. నీ పద్ధతి ఏం బాగోలేదు, మెల్లగా నర్మది చెవిలో అంది. గుడ్ మార్నింగ్, అంతా అప్పుడే రెడీ అయిపోయినట్లు ఉన్నారు. అవును సార్, మా మావయ్య కోసం చూస్తున్నాం, ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో, పొలం గట్ల వైపు నడుస్తూ ఉంటాడు. ధన్య అత్త అంది. 9 అవుతుంది, త్వరగా వెళితే పనులు పూర్తవుతాయి విసుగ్గా అన్నారు ఒకరు. అలా అంటుండగానే ధర్మారావు వాసుతో ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇలా లేట్ చేస్తే ఎలాగా అంటూ కోపంగా అడిగింది ఆయన భార్య. నాదేమీ ఇక ఆలస్యం లేదు, బయలుదేరండి అన్నారు వెంటనే. టిఫిన్ చేయండి అంది దేవిక. లేదమ్మా, వాసు పొలం దగ్గర 4 కాయలు కొబ్బరి నీళ్లు తాగించాడు, ఇక ఏం తినలేను. పృథ్వీ ధర్మారావుని పరిశీలనగా చూస్తూ ఉండటం చూసి, మా మావయ్య అంది. మావయ్య, పృథ్వీ సార్ అంటే ఇతనే అంటూ పృథ్వీని చూపెట్టింది ధన్య. పృథ్వీ నవ్వి, రాత్రి మాట్లాడింది మీరేనా, నమస్కారం అన్నాడు వినయంగా. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాకు మిమ్మల్ని చూస్తుంటే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించారు. మీ అభిమానం. అందరూ బయలుదేరారు. దేవిక, పృథ్వీ వచ్చాడు, వాళ్ళతో నువ్వు వెళ్ళకు అంది. ధన్యతో ఏమనుకోకు అంటుంటే, లేదత్తా, నేను వెళుతున్నాను అని ధన్యతో, పెద్దవాళ్ళని నా వెహికల్లో ఎక్కమనండి, నేను వాళ్ళని ఏ షాపో చెబితే అక్కడ డ్రాప్ చేస్తాను అన్నాడు. అమ్మయ్య, ఇప్పుడు నేను ఉండాలా వెళ్ళాలా? తల్లివైపు చూస్తూ అడిగింది నర్మద. సమాధానం చెప్పలేనట్టు చూసింది. రాని అత్త, పెద్దవాళ్ళని షాప్ దగ్గర దించితే ధన్య వచ్చే వరకు తోడుంటుంది. నాకేం అభ్యంతరం, నువ్వు ఉంటావని ఉండమన్నాను. లేదత్తా, వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలి. అలాగే వెళ్ళిరండి. ధన్య ఏదో నర్మదకు సైగ చేసింది. నువ్వే అడుగు అంది నర్మద. ఏమిటి అడిగాడు పృథ్వీ. నర్మద సమాధానం చెప్పలేదు. ఏంటో చెప్పవే అంది దేవిక. ధన్య ఫోన్లో ఛార్జింగ్ లేదు కదా, పక్కింటి వాళ్ళది తెస్తే రాత్రంతా పెట్టినా 10% కూడా ఎక్కలేదు, అందుకని పవర్ బ్యాంక్ ఉందేమో అడగమంది. మరి బావ దగ్గర మొహమాటం ఎందుకు, అడగొచ్చుగా. మా మొహమాటం కాదులే. మరి అత్తిపత్తి అన్నాడు పృథ్వీ. అత్తిపత్తి అంటే? చురుగ్గా పృథ్వీని చూసి అడిగింది. ఇందాక కూడా తనను కారులో అత్తిపత్తి అన్నాడు, గుర్తు తెచ్చుకుంటూ అడిగింది. అదో రకమైన చెట్టు తాకితే దేవికి చెప్పేలోపు మెలికలు తిరుగుతుంది, కొంటెగా అన్నాడు పృథ్వీ. మెలికలు కాదురా, ముడుచుకుంటుంది. మా సైన్స్ టీచర్ సిగ్గుపడే కన్నెపిల్లతో పోల్చేవాడు అమాయకంగా అంది దేవిక. నిజమే ఆంటీ, భలే చెప్పారు మీ సైన్స్ టీచర్ వెంటనే అంది ధన్య మామూలుగా. పకపక నవ్వాడు పృథ్వీ. ఎర్రబడ్డ కళ్ళతో ముగ్గురిని కోపంగా చూసింది నర్మద. ఏమైంది? ఆ చూపు అర్థం కాక అడిగింది దేవిక. నర్మద ఉడుక్కుంటూ, మీ సైన్స్ టీచర్కు చెప్పటం రాదు అంటూ బయటకు అడిగేసింది. మగవాళ్ళ బట్టలు షాపింగ్ చేస్తుంటే తనకేం పని లేక పృథ్వీ మెసేజ్ పెడతాడేమోనని, చాటింగ్ చేస్తాడేమోనని, కాల్ చేస్తాడేమోనని ఫోన్ని చూసుకుంటూ కూర్చుంది నర్మద. కానీ ఏవీ రాలేదు. నిన్నటి వరకు ఎంతో కంగారుగా ఉండింది లైఫ్. తమ పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? పృథ్వీ తల్లిదండ్రులు వచ్చి అడిగితే కానీ అమ్మ ఒప్పుకోదు. ఇది జరిగే పనేనా అని ఎంతో ఆందోళనతో గడిపింది.
కానీ ఒక్కసారిగా అన్నీ అనుకూలంగా జరిగిపోయాయి. ఇన్నాళ్ళు తన మనసులోనే దాచుకున్న ప్రేమ ఇప్పుడు పృథ్వీకి తెలిపేసరికి తమది ఎన్నో ఏళ్ల పరిచయం లాగుంది. కనిపించకపోతే ఉండలేను అన్నట్టు మెసేజ్ పెట్టకపోతే ఎందుకో ఏమో అని ఆందోళన. తనని చూస్తే మాట రాకపోవటం, కళ్ళు తెలియకనే కిందికి వాలిపోవటం, నేరుగా స్పష్టంగా మాట్లాడలేకపోవటం, సమయమంతా తనతోనే గడపాలి, ఎవరితో మాట్లాడకూడదు అనే స్వార్థం ఎంత తమాషాగా తనలో చేరిపోయాయి. తను ఇంతకుముందు నర్మదలా లేనే లేదు. తనకు తానే తన ప్రవర్తనకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత ధైర్యంగా బావ కోసం వెళ్ళిపోయింది. తను ఎంతో ప్రేమను చూపుతుంటే అందరూ అసలు తను ప్రేమించనే లేదు అనుకుంటున్నారు. ఎందుకు? తను ఫోను తీయలేదని తన కోసం బావ రావటం చాలా తమాషాగా ఉంది. తమాషాగా కాదు, భలేగా ఉంది. కానీ ఆ విషయం తనకు చెప్పాలి, వేరే వాళ్ళతో కాదు. బావ అంటే తనకు ఎంత ఇష్టమో ఎవరూ చెప్పలేరు. తను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించి ఉండరు. తను బావ కోసం ఏమైనా చేస్తుంది. బావ కూడా తన కోసం ఎంత తప్పించాడు. పాపం, తన కోసం తల్లిదండ్రులను ఒప్పించి ఇంటికి వచ్చి అమ్మ 2 చేతులు పట్టుకుని నీ కూతురిని నాకు ఇస్తావా అత్తా అని అడుగుతుంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వంటే నాకు ఇష్టం, నేను నీతో వచ్చేస్తా అని పరుగున వెళ్ళి అందరి మధ్యలో చెప్పాలనిపించింది. పాపం, నా విషయం తెలియక బావ నాన్న పక్కన కూర్చుని అడగటం, అమ్మ కన్నీళ్లతో దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు పృథ్వీని చేసుకు తీరాలి, లేదంటే నేను ఒప్పుకోను అంటుంటే అమ్మ మీ అందరికంటే బావ అంటే నాకే ఎక్కువ ఇష్టం అని గట్టిగా అరిచి చెప్పాలని అనిపించింది. కానీ అది ఏంటో ఎప్పుడూ లేనిది అంత సిగ్గు ముంచుకొస్తుంది. కానీ బావ తనకు చాలా బాగా పేరు పెట్టాడు. నిజంగా తను అత్తిపత్తినే, కానీ ఒప్పుకోవాలంటే ఉడుకుమత్తనం వస్తుంది. తన ప్రేమ గొప్పది అని చెప్పాలనుకుంటుంది. కానీ అంతలో అందరూ కలిసి ఏంటి నీ ప్రవర్తన, పృథ్వీ మంచోడు, ప్రేమించు అంటారు. నా ప్రేమ ఎందుకు వీళ్ళందరికీ తెలియటం లేదు, తనకి ఎలా చెప్పాలి? చివరికి బావ కూడా అర్థం చేసుకోడు. అందుకే పొద్దున వెళ్ళి బావ కళ్ళల్లోకి చూస్తూ చెప్పేసింది. మరి ఏంటి, ఇంతవరకు ఏ ఫోను చేయలేదు, ఇంకా అర్థం కాలేదా? మరి తను ఎలా చెప్పాలి? బావకు ఫోన్ చేయాలన్నా సిగ్గుగా ఉంటుంది. అసలు ఆ పేరు చూడగానే ఊహల్లోకి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ బావ ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు. అసలు ఈరోజు తను బావతో గడపొచ్చు అనుకునే బయటకు వచ్చింది. ఆయన గారి పని ఉందని వెళ్ళిపోయాడు. తనకు టైం కూడా కేటాయించలేనంత బిజీనా ఏంటి? ఇన్ని రోజులు వెంటపడ్డాడు, ఎలా కుదిరింది? ఏడుపు వచ్చినట్లు అనిపించింది. భుజం పెట్టి కుదపటంతో తేరుకుంది. ఆలోచనలలో పడి తను ఎక్కడ ఉందో కూడా చూసుకోలేదు. మెట్ల వద్ద ఒక వారుగా కూర్చుని ఉంది. ఎప్పుడు కూర్చుందో, ఎలా అక్కడికి వచ్చిందో కూడా తెలియదు. పృథ్వీ భుజం పట్టి కుదుపుతున్నాడు. ఉలిక్కిపడి కళ్ళెదురుగా ఒక్కసారిగా కనిపించిన బావని కినుకుగా చూస్తూ పొద్దుట్నుంచి ఎందుకు ఫోన్ చేయలా అడిగింది. ఆ సంగతి తర్వాత, అందరినీ వదిలేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ధన్య నీ గురించి వెతికి కనిపించలేదని నీకు ఫోన్ చేసిందట. నువ్వు ఫోన్ తీయలేదని కంగారు పడుతూ నాకు చేసింది. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, కంగారు పడి వచ్చాను అంటున్నాడు. నర్మదకు నవ్వొచ్చింది. నెత్తిపై చిన్నగా కొట్టుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఇలా కూర్చున్నాను బావా. అసలు టైమే తెలియలేదు. కనీసం ఫోన్ రింగ్ అయింది కూడా వినిపించలేదా? చెంపకు చెయ్యి ఆనించుకుని అంది, ఏమాత్రం కదలక. పృథ్వీ పెదవులపై నవ్వు కనిపించిన చిరు కోపంగా చూస్తూ అందరూ నీకోసం భోజనం కూడా చేయకుండా వెతుకుతున్నారు అన్నాడు. నాతో ఎందుకు చాటింగ్ చేయలేదు? మళ్ళీ అదే అడిగింది. చిన్నపిల్లలు ఇలాగే మొండి చేస్తారు, చేయి పట్టుకుని పైకి లేపుతూ అన్నాడు. బ్రుకుటి ముడిచి సీరియస్గా చూసింది. అంతలో ధన్య అక్కడికి వచ్చింది. రావటమే కోపంగా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు, ఎంత కంగారు పడ్డామో తెలుసా అడిగింది. మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తాను? వీధి లేక లేచి నిలబడుతూ అడిగింది. మరి ఎందుకు ఫోన్ తీయలేదు? రింగ్ అవ్వలేదు, సైలెంట్లో ఉన్నట్లుంది. పోనీలేరా అంది. సారీ సార్, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అలా ఏం లేదులే, పదండి భోంచేసి వచ్చేద్దాం. పృథ్వీతో వెళితే పృథ్వీనే ఖర్చు పెడతాడని మొహమాటం వేసి వద్దు సార్, తిన్నది ఇంకా అరగలేదట అంది తప్పించుకోవటానికి. మరి నాకు ఆకలేస్తుంది అంటూ నర్మద వైపు చూశాడు. నర్మదకు అప్పుడే గుర్తొచ్చింది తనకు ఆకలి వేస్తుందని.
పొట్టను తడుముకుంటూ అవును అంది. మరి ఇంతసేపు ఏం చేశావు? జవాబు ఇవ్వలేకపోయింది నర్మద. భోంచేశాక పనయ్యాక కాల్ చేయి వస్తాను అని నర్మదతో చెప్పి వెళ్ళిపోయాడు. ఉండొచ్చుగా అన్నట్టు అయిష్టంగా చూసింది. ఏమైపోయావురా? కోపంగా అడిగాడు ప్రణవ్ పృథ్వీని చూడగానే. సారీ ప్రణవ్, కుదరలేదు. కుదరలేదు అని అంత తేలిగ్గా చెప్తావు? అబ్బా అలా కాదురా, నేరుగా వచ్చి మాట్లాడదాము అనుకున్నాను. సరే ఆ మాట ఫోన్ ఎత్తి చెప్పొచ్చు కదా. ఎంత కంగారు పడ్డాను. ఇందుకు ఏమైంది? పండా కాయా? పండే ఆహ్లాదంగా నవ్వాడు. మరి వెంటనే చెప్పొచ్చుగా. సారీ. సరే ఏమైంది? ఒప్పుకుంది. అంత చప్పగా చెప్తావే, మరి ఎలా చెప్పాలి? స్వీట్గా కారం కారంగా చెప్పడం నాకు రాదు. అబ్బో, పృథ్వీకి జోకులు వేయటం కూడా వచ్చేసింది వేటకారంగా అన్నాడు. పృథ్వీ నవ్వి ప్రణవ్ మెడ చుట్టూ చేతులు వేసి సోఫాలోకి తోసి తను పక్కన కూర్చున్నాడు. జరిగింది చెప్పాడు. అయితే అలకలు కూడా మొదలయ్యాయన్నమాట. ఇష్టపడ్డ వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ సారీ చెప్తే ఉండే మజ ఎందులోనూ ఉండదు. చాలానే నేర్చుకున్నావు. ఇక చాటింగ్లు మొదలు అన్నమాట. శశి కనిపించడం లేదే, లోపల ఉందా? అడిగాడు పృథ్వీ ప్రణవ్ భార్యను ఉద్దేశించి. ఏదో చిన్న గొడవలే అసంతృప్తిగా అన్నాడు. ఎప్పుడు ఏదో ఒకటి, ఎందుకు వస్తాదిరా? వదిలే, తను మారదు, నన్ను ప్రశాంతంగా ఉండనీదు. ఇద్దరూ ఒకరికొకరు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇన్ని ఏళ్ళు గొడవ పడుతూనైనా కలిసి ఉన్నారు. కానీ ఒక్కసారి తనని దగ్గరికి తీసుకుని సారీ చెప్పి చూడు, అందులోని ఆనందం నీకు తెలుస్తుంది. నా అనుభవం ముందు నీ అనుభవం ఎందుకు పనికిరాదు, నీకు మెల్లగా అర్థమవుతుంది. అసలు ఎందుకురా గొడవ? తనకు పిల్లలు కావాలని, నేను ప్రెగ్నెన్సీ రావటం లేదు, డాక్టర్ దగ్గరికి వెళితే సమస్య లేదంటున్నారు కనుక నన్ను రమ్మన్నారట. వాళ్ళకి లేని సమస్య నాకు మాత్రం ఎందుకు ఉంటుంది? చెప్తే అర్థం చేసుకోదు, ఒకసారి చూపించుకో అంటుంది. తను చెప్పింది కరెక్టే కదా. ఏమో, నాకు వెళ్ళటం ఇష్టం లేదు. పృథ్వీకి ప్రణవ్ సమస్య అర్థమైంది. లోపం తనదైతే తట్టుకోలేడు. ప్రణవ్, పిల్లలు సంసారం ఇద్దరి బాధ్యత. శశి ఎన్నోసార్లు చూపెట్టుకుంది అన్నావు. లోపం ఎవరిదైనా ఇద్దరూ చూపెట్టుకోవాలి. తను నలుగురు డాక్టర్ను కలిసి తన లోపం లేదని తెలిసాక నిన్ను చూపెట్టుకోమంటుంది. తనేమీ నిన్ను అసహించుకోలేదు. తప్పు మనదే అయినప్పుడు సరిదిద్దుకోవలసింది కూడా మనమే. లే, వెళ్ళి సారీ చెప్పిరా పో అనునయంగా అన్నాడు పృథ్వీ. అరగంట తర్వాత వచ్చాడు ప్రణవ్. పృథ్వీ ట్యాబ్లో వర్క్లో నిమగ్నమై ఉన్నాడు. వచ్చి పృథ్వీ పక్కన కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత శశి ఇద్దరికి స్నాక్స్ కాఫీ పట్టుకొచ్చింది. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఏంటి శశి, ఏమైంది? ఈ విధవ ఇంకా మారలేదా? అడిగాడు. లేదులే పృథ్వీ, నాదే తప్పు, ఆయనని అనవసరంగా బాధ పెట్టాను అని లోపలికి వెళ్ళిపోయింది. పృథ్వీ ప్రణవ్ వైపు చూశాడు. నీ మంత్రం పనిచేసింది, సారీ అన్నాను అంతే. వెంటనే పోనీలేండి, మనకు పిల్లలు వద్దు అనేసింది. చూసావా, మనం తగ్గితే సంసారం బాగుంటుంది. సాయంత్రమే వెళ్ళి కుమార్ను కలవండి, మన ఫ్రెండే కదా, అన్నీ బాగానే చెప్తాడు. అలాగే, హామీ ఇచ్చాడు. మంచి సలహా ఇచ్చావురా. ఎప్పుడూ నేను సారీ చెప్పలేదు. భార్యకి సారీ చెప్పటంలోనే ప్రశాంతత దాగి ఉంటుంది. అమ్మో, పెళ్ళి కాకనే ఎన్ని చెప్తున్నావు? పకపక నవ్వాడు పృథ్వీ. చాలా వర్క్ ఉందిరా, తర్వాత మాట్లాడతాలే. రాత్రికి చేసుకోవచ్చులే. అమెరికా ప్రయాణం ఎప్పుడు? పెళ్లి చేసుకున్నాకనా, పెళ్లి చేసుకోకనేనా? పెద్దలు ముహూర్తాలు చూసుకోవాలి కదా. నిన్ననే కదా ఓకే అనుకుంది. మీ అమ్మా నాన్నలను భలే ఒప్పించావు. అది వాళ్ళ అవసరం. ఒకవేళ ప్రణవ్కి నీవు సగం ఆస్తి ఇస్తున్నట్టు తెలిస్తే? అంతవరకు రానివ్వను. పెళ్ళవగానే అత్త పేరును ఉండేది కదా, అడిగితే మార్చేశాను అని చెప్తాను. నర్మద పేరుతోనే పెడతాను. ప్రణవ్ది వాడి పేరుతోనే పెడతాను. బాడుగుల గురించి అడగకపోవచ్చు. ఒక కొలిక్కి వచ్చే వరకు ప్రణవ్కి నేను వేస్తా వస్తాను. గుడ్. రేపు డాక్టర్ కుమార్ను కలుస్తాను. ఇక శశిని బాధ పెట్టను. గుడ్. నిజంరా, సారీ చెప్పగానే కొంచెం సేపు మౌనంగా ఉంది. తర్వాత మనకు పిల్లలు వద్దులే, నేను అనవసరంగా నొప్పించాను అన్నది. ఒక్కసారికి ఇంత మహత్యం ఉందా? అయిన దానికి కాని దానికి చెబితే విలువ ఉండదు. సర్లే, ఇంకో విషయం, మళ్ళీ మనము మరో కాలేజీకి వెళ్లాల్సి వస్తుంది. ఏం, ఎందుకని? నర్మదికి పోటీని తెస్తావేం? ఇలాంటి జోకులకే చేసి నిన్ను వ్యతిరేకించేది. పోరా, టెక్నిక్ తెలిసింది కదా.
నీ మొహం. సారీ చెప్తే దానికి ఒక విలువ ఉండాలి. ప్రతిసారి తప్పు చేసి చెబితే నీ విలువ కూడా పోతుంది. సరే ఎందుకు? నర్మదా బ్యాచ్తో 24 మందిని సెలెక్ట్ చేశాను కదా. వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఇలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కావాలని నా ఐడియాకి బెస్ట్ పర్ఫార్మర్ సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ పురమాయించారు. కంగ్రాచులేషన్స్. నీ మొహం. దీనివల్ల నా ప్రయాణం ఇమీడియట్గా ఉండవచ్చు, లేదా క్యాన్సిల్ అవ్వచ్చు. ఇక్కడ ట్రైనర్గా ఉంచి ప్లేస్మెంట్ వచ్చిన నర్మద వాళ్ళ బ్యాచ్లో ఒకరిద్దరికి అమెరికా ఛాన్స్ కూడా రావచ్చు. భలే, అయితే నర్మదకి వేయించుకో. ఎందుకు? నా భార్యగా తీసుకువెళ్ళవచ్చు. నేను గ్రీన్ కార్డు హోల్డర్ని కదా. నిజమే, మర్చిపోయా.